హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు అయిపో వస్తుంది, అయిపో మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక్క వర్షం పడగానే గార్డెన్లో మొక్కలు ఎంత పచ్చగా ఉన్నాయి, పువ్వులు ఎలా వస్తున్నాయి, ఏమేమి ఫర్టిలైజర్ ఇస్తున్నాయి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అసలు ఎన్ని వాటర్ పోసినా అసలు ఈ కళ ఉండదు. కానీ వర్షం ఒక్క వాన తర్వాత గార్డెన్ అంతా కూడా పచ్చదనంతో నిండిపోయింది. ఎటు చూసిన మొక్కలు అయితే పచ్చగా, పువ్వులు, మొగ్గలు, చిగుర్లు, కొత్త కొత్త చిగుర్లన్నీ వస్తూ మొగ్గలు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు గార్డెన్లో అన్ని మొక్కలు చూపిస్తాను. అలాగే కొన్ని నేను చేసుకున్న పనులు, మళ్ళీ కొన్ని ఫెర్టిలైజర్స్, మల్లె చెట్టు గురించి, మందారాల గురించి, అన్నిటి గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇంకా చూడండి, ఇక్కడ వర్షం పడిన తర్వాత చూడండి ఎంత బాగా చిగుర్లు, పువ్వులు కూడా ఎన్ని వచ్చినాయి చూడండి. పొద్దున ఆల్రెడీ కొన్ని కోసాను, అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్ అంటే ఎర్లీ మార్నింగ్ కొన్ని మొగ్గలుగా ఉంటాయి, తర్వాత బ్లూమ్ అయితే నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను కదా. ఇక్కడ చూడండి ఎంత చక్కగా వచ్చినాయి. అసలు చాలా బాగా చిగుర్లు అయితే నాకే ఆశ్చర్యం వేసింది. అంటే వర్షం పడగానే మనం సమ్మర్ అంతా కూడా చాలా ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చాం కదా, ఇవ్వడం వల్ల ఇంకా అదంతా రిజల్ట్ ఇప్పుడు వర్షం పడగానే మొక్కలు తాజాగా అయిపోయి ఇక మొగ్గలు, చిగుర్లు అనేది రావడం జరుగుతుంది. అసలు నిజంగా మొక్కలు చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుందో. ఒక్క వర్షంతో అసలు గార్డెన్ అంతా గ్రీనరీగా ఎటు చూసినా పచ్చదనం. అదే ఎండాకాలం అయితే ఎలా ఉంటుందంటే ఎన్ని వాటర్ పోసినా, ఎన్ని పోషకాలు ఇచ్చినా డల్గానే కనిపించేవి. ఇక్కడ చూస్తున్నారు కదా, కరివేపాకు మొక్క అయితే అసలు ఎంత పచ్చగా ఉండి చిగుర్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇందులోనే ఒక జామ మొక్క కూడా జర్మినేట్ అయింది దానికదే. అసలు ఈ కరివేపాకు కూడా అలా తినే బుద్ధి అవుతుంది, అంత బాగున్నాయి. కనకాంబరాలు కానీ, ఇంకా మల్లె మొక్కలు కానీ, డిసెంబర్ మొక్కలు కానీ అన్నీ, కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయి, మల్లె మొక్కలు. అయితే ఇంక ఈ రోజుకే లాస్ట్ అనమాట. నిన్నటి వీడియోలో మీకు ఆల్రెడీ చూపించాను ఎన్ని పువ్వులు కోసాను. ఇది June 25 ఈవినింగ్ 6కి నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, మొగ్గలైతే కోస్తున్నాను. ఆల్రెడీ ఇంకా లాస్ట్ ఇవే అని చెప్పొచ్చు. ఆల్రెడీ మొగ్గలన్నీ అయిపోయినాయి, అంటే పూల స్టేజ్ ఇంకా పూయడం అయిపోయింది. మళ్ళీ ఆకు తీసుకొని మళ్ళీ ఫర్టిలైజర్ ఇచ్చామనుకో అప్పుడు మళ్ళీ పువ్వులు అయితే పూస్తాయి. మళ్ళీ మొక్క ఆగస్టు వరకు కూడా పూస్తాను, మీకు ఎవ్రీ వీడియోలో కూడా చెప్తానే ఉంటాను కదా. ఇంకా ఆకు నెక్స్ట్ తీస్తాను, అప్పుడు కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా వచ్చినాయి, ఎన్ని మల్లె పువ్వులు వచ్చినాయో. చాలా బాగా వచ్చినాయి మల్లె పువ్వులు అయితే నిజంగా. నిన్ననైతే ఇంకెన్ని కోసానో నాకే తెలియదు, అసలు చాలా వచ్చినాయి. ఈరోజు మార్నింగ్ కూడా కోసినాయి. ఇవి రేపటివి, ఏంటంటే ఫ్రైడే June 26 ఫ్రైడే పూసే ఫ్లవర్స్. నేను ఈవినింగే మొగ్గలైతే కోసేస్తున్నాను. ఇక్కడ చూడండి మందారాలు కూడా అన్ని చిగురుకు మొగ్గలు అయితే చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమైందంటే నేను మొత్తం ఇన్ని రోజులు ఎండాకాలం అని చెప్పేసి నీడ సైడ్ పెట్టాను కదా, ఇప్పుడు అవన్నీ కూడా నేను మళ్ళీ ఎండ సైడ్ జరుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, కాబట్టి ఇంకా మొక్కలకి ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి నీడ సైడ్ నుండి మొక్కలన్నీ ఎండ సైడ్ జరుపుకుంటున్నాను. ఇక్కడ చూడండి దేవగన్నేరు కానీ, కనకాంబరాలు కానీ, ఇక్కడున్న దేవగన్నేరు మొక్క మొదట్లో కూడా ఒకటి ఉంటుంది గులాబీ మొక్క, క్రీపర్ రోజు. అసలు ఎంత పూస్తుందో అసలు. ఇందులో అయితే మ్యారీగోల్డ్ సీడ్స్ పడి ఫుల్ మొలకెత్తినాయి అసలు. నిన్ననైతే ఇంకా మస్తు వెళ్ళినాయి అసలు చెప్పాలంటే. ఇది కూడా పెద్ద జామ చెట్టు. ఇది కూడా జస్ట్ మేము జామకాయలు కొన్ని పండుగ ఉన్నప్పుడు తినకుండా కట్ చేసి వేస్తాం కదా కిచెన్ వేస్ట్లా, అలాంటి సీడ్స్ పడి జామ చెట్లు లాస్ట్ ఇయర్ కూడా చాలా మొలకెత్తినాయి. కానీ కొన్ని చనిపోయినాయి, కొన్ని తీసేసా. కానీ ఈసారి తీసేద్దానుకొని ఉంచాను, చూద్దాం అవి కాస్తాయో లేదో చూడాలి. ఇలా అయితే నిన్న ఆల్రెడీ సీడ్స్ పెట్టుకున్నాను కదా, మీకు చూపించాను కదా. ఇక్కడ చూడండి, ఇది నర్సరీ మేళల్లో తెచ్చుకున్న మిర్చి ప్లాంట్. మస్తు ఫ్లవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా కాయలు వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇది మా చిన్నుని వీడియో తీయమన్నాను, అందుకే ఏది కూడా దగ్గర నుంచి వాడు చూపించలేదు. నేనైతే ప్రతిదీ కూడా దగ్గర నుంచి చూపిస్తాను కదా. అలాగే బియ్యం కడిగిన వాటరు, అరటిపండు తొక్కలు వేసుకున్న వాటర్, ఇదంతా కూడా అరటిపండు తొక్కల్ని మిక్సీ బట్టి వాటర్లో కలిపాను. ఇందులో బెల్లం కూడా వేసుకున్నాను. ఈ వాటర్, అరటిపండు తొక్కల్లో పొటాషియం అనేది ఉంటుంది. ఎంత వర్షాలు పడ్డా కూడా మళ్ళీ ఎండ కూడా బాగా కొడుతుంది కాబట్టి ఈ వాటర్ అయితే నేను వర్షం నీరు స్టోర్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ ఇందులో కలిపిస్తాను. ఇప్పుడు కోసుకున్న మల్లెపూలు అదే మీకు చూపిస్తున్నాను. ఈ వర్షం నీళ్ళు ఈ డ్రమ్ము నిండా పట్టుకున్నాను కాబట్టి అందులో కలిపేసి అన్ని మొక్కలకైతే ఇస్తున్నాను. ఈ చాలా మంచిది అనమాట. ఏంటి, బనానా తొక్క చాలా మంచిది.
కొంచెం ఒక్క చిటికెడంత బెల్లం వేసి మిక్సీ చేసుకొని అది వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలన్నిటికీ ఇవ్వండి. ఇంకా ఈ సమ్మర్లో అయితే విపరీతమైన పువ్వులు అయితే పూస్తాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అరటిపండు తొక్క చాలా మంచిది, వాటికి మంచిగా మనకు బెల్లంలో కాల్షియం ఉంటుంది, ఆ తొక్కల్లోని పొటాషియం ఉంటుంది. మొక్కలు సాయిల్ రూట్స్కి వీటన్నిటికి కూడా చాలా పోషకాలు అయితే అందుతాయి. వీటిలో మైక్రోబ్స్ అలాంటివి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పీచు పదార్థాలు లాంటివి చాలా మంచివి మొక్కలకి. దాంట్లో అరటిపండు తొక్కలో పీచు ఎక్కువగా ఉంటుంది, బాగా మనం గ్రైండ్ చేసినప్పుడు వాటర్లో కలిసిపోతుంది. ఎండాకాలం అయితేనే తొక్కలను ఎండబెట్టుకొని పొడి చేసుకొని అలా కూడా పౌడర్ రూపంలో ఇచ్చుకోవచ్చు, సాలిడ్ రూపంలో. లేదు ఇలా ఎండగొట్టినప్పుడు తొక్కల్ని డైరెక్ట్గా మిక్సీ పట్టుకొని కూడా ఇవ్వచ్చు. ఈ సమ్మర్ అంతా నేను అవన్నీ చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఊరు వెళ్ళడం వల్ల చేయలేకపోయాను. కొన్ని ఇంకా అసలు టైం లేకుండా ఉండే. ఇంక ఇప్పుడు వర్షాలప్పుడు అవి ఎండవు సరిగా అవ్వవు, కాబట్టి ఆ సమ్మర్లోనే వేసుకోవాలి అరటిపండు తొక్కల పౌడర్ అయితే. ఇలా అయితే ఇంకా అన్నిటికైతే ఈ వాటర్ ఇచ్చిన చాలా మంచిది. ఇందులో మంచి చక్కటి పొటాషియం ఐరన్ అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో అరటిపండ్లు ఉన్నప్పుడు మిక్సీ పట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎండ ఏ రోజైతే ఎండ బాగా కొట్టిద్దో ఆ రోజు ఈవినింగ్ టైం ఇవ్వండి. వర్షాలు పడ్డప్పుడు కంటే ఎండగొట్టినప్పుడు. మాకు నిన్న ఇవాళ అసలు వర్షం లేదు. ఇంకా మళ్ళీ వర్షం పడిద్దేమో కానీ నేను చూస్తుంటే కొన్ని మొక్కలు వడలిపోయినట్టే అయినాయి. ఎందుకంటే బాగా వర్షము పెద్ద పడినప్పుడు ఏంటంటే ఆ మట్టి పైన పడినప్పుడు ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది. అలాంటప్పుడు మనం తవ్వుతూ కొన్ని పోషకాలు ఇవ్వాలి. అలా వదిలేసినాం అనుకో రూట్స్ అని బిగుసుకుపోయి చెట్లు అనేది చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు కేర్ అయితే చేస్తూ ఉండాలి. ఇక్కడ నేను ఈ పొటాషియం వాటర్ కూడా అన్ని కనకాంబరాలకు, గులాబీలకు, మల్లె చెట్టుకు అయితే అన్ని రకాల చెట్లకైతే ఇచ్చాను. ఇది చూడండి, ఈవినింగ్ 4-6 అట్లా అయితే అయినా కూడా ఎండ అయితే ఇంకా చాలా వస్తుంది. అప్పుడైతే బాగానే ఎండ అయితే ఎక్కువగానే ఉన్నది. ఇలా అయితే ఇంకా ఈ మొక్కలకు అన్నిటికి కూడా ఇచ్చిన. అసలు వర్షం పడిన తర్వాత కలర్ చూడండి ఎంత పింక్గా అనిపిస్తుందో. అదే సమ్మర్లో అయితే ఏదో అసలు కలరే లేనట్టుగా పేలిపోయినట్టుగా అసలు సరిగా ఉండేది కదా, చిగుర్లన్నీ మాడిపోయినట్టుగా ఉండేవి మొక్క అయితే. ఇక్కడ కూడా మనకు నిమ్మ మొక్క ఉంది. నిమ్మ మొక్క ఇటు సైడ్ ఏమో అది ఇంకొకటి దొండ ఉంటుంది కదా, పెన్సిల్ దొండ అటు ఉంది. ఇది మామూలు దొండ చెట్టు పైకి వాకింది కదా, దీనికి కూడా పైనుంచి ఇచ్చాను. ఇంక నాకు పూజకు వాడిన పువ్వులు, పూజకు వాడిన అందులో నుంచి వచ్చిన పూజకు వాడిన వేస్ట్ అంతా కూడా నేను స్టోర్ చేసేసుకొని ఒక టబ్లో వేసేసుకుంటున్నాను. అలాగే కిచెన్ వేస్ట్ కూడా వేసుకున్నాను. అంటే కూరగాయలు కూడా మనం ఎప్పుడైనా ఎక్కువ రోజులు అయినప్పుడు అవి వండుకోకుండా పడేస్తాం కదా, ఆ కూరగాయలు కూడా కీర, దోసకాయ, వంకాయలు ఇలాంటివి ఉన్నా కూడా నేనైతే అందులో వేసి మట్టి కప్పేసి రెడీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ చాలా రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ మీకు నిన్నటి వీడియోలో కూడా చూపించాను కదా. ఇవేమో ఇంకా కొన్ని టబ్స్, ఒక 2-3 టబ్స్ అలా మిగిలిపోయినాయి. ఊరెళ్ళాను కదా, అవి చేసుకోలేదు. అందుకే అవి ఒక వారం వరకు పక్కన పెట్టి దాంట్లో ఏ తోటకూర, పాలకూర ఏమైనా సీడ్స్ అయితే వేస్తాను. అందుకోసం అయితే ఇక్కడైతే ఇవి పెట్టేసి దానిపైన మట్టి కప్పేస్తున్నాను. ఇంక ఇలానే ప్రతిసారి ఏదైనా క్రాప్ అయిపోతే మట్టి ఎండబెట్టేసుకోవడం ఇలానే చేస్తూ ఉంటాను. ఇంకా నేను బయట నుంచి ఏమి కొనను. మన దగ్గర ఆల్మిక్స్ పౌడరు, వేపపిండి అదంతా ఉంది కదా, వేపపిండి అదంతా కూడా మధ్యలో వేసుకోవచ్చు. ఎటువంటి ఇన్సెక్ట్స్ ఇలాంటివి రాకుండా మంచిగా మొక్కలను అయితే సంరక్షిస్తుంది. కాబట్టి ఇదంతా వర్షం పడుతుంది కదా, చాలా వరకు తడిసి వర్షంలో కూడా కొట్టుకెళ్ళింది మట్టి. నాకైతే అలా చాలా వేస్ట్గా వెళ్ళిపోతుంది. నేనేమో సమ్మర్లో వేసిన ఇంకా వర్షాలు బాగానే పడినాయి. అప్పుడు నేను ఊరు వెళ్ళినప్పుడు జూన్లో అట్లా June 5th ఊరు వెళ్ళి మొన్నే వచ్చాము మేము June 15కి. అప్పటి నుంచి అయితే చాలానే వర్షాలు పడి మట్టి అంతా కొట్టుకెళ్ళిపోయింది. చూసారు కదా మీరే, సమ్మర్కి ఇప్పటికి మీరే చూడండి ఎంత చేంజెస్ ఉన్నాయి మొక్కల్లో. మొక్కలన్నీ కలగా గ్రీనరీగా చిగుర్లతోని గార్డెన్ అయితే కలకలలాడుతుంది. ఇంకా నేను ఒక్కసారి కూడా సమ్మర్ నుంచి గార్డెనే ఊడవలేదు. ఇంకా ఈసారి ఊడవాలి. ఈ ఖాళీ టైం చూసుకొని ఎక్కడిదక్కడ ఉందన్నమాట. కాకపోతే మొక్కలను అయితే బాగానే చూస్తున్నాను, ఊడవడానికి అయితే టైం లేకుండా ఉండే. ఇంక ఇవన్నీ జరుపుకోవడం ఇలా అయితే ఉన్న మొక్కలైతే ఇంత పచ్చదనంతో బాగా నిండిపోయింది. ఇంకా మల్లె పువ్వులు అయితే ఆల్మోస్ట్ ఒక్కడి కూడా లేవని చెప్పాలి. 1-2 మొగ్గలు అక్కడక్కడ ఉన్నాయి. ఇంకా మళ్ళీ తీరిక చూసుకొని ఒక టైంలో మల్లె ఆకులు అయితే తీస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, గార్డెన్ అంతా వర్షాలు పడ్డాక మంచి గ్రీనరీగా, మంచి కలర్ఫుల్గా, కాంతివంతంగా ఉంది. ఇంకా మీకు ఈ మొక్కలపైన ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్లో నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇటు సైడ్ టబ్స్ అన్ని ఇటు సైడ్ పెట్టాను కదా, అటంతా మట్టి, వాటి కింద ఆకులు, చెత్త అదంతా ఉంది. అదంతా క్లీన్ చేసుకోవాలి.
ఇటు సైడు ఇంకా అవన్నీ ఇట్లనే కిచెన్ వేస్ట్ చేసి ఫిల్ చేసుకుని పెట్టుకున్నాను కదా, అవన్నీ కూడా ఇంకా అక్కడ అట్లా ఉన్నాయి. ఇంకా ఇక్కడ దగ్గర నుంచి చూడొచ్చు కొన్ని మొగ్గలు ఉన్నాయి చిగుర్ల దగ్గర, అంతే. మిగతా అన్నీ ఇంకా మొగ్గలు అయితే అయిపోయినాయి. నేను ఆల్రెడీ పువ్వులు అయితే కోసాను, చాలానే కోసాను, చూసారు కదా ఫ్రెండ్స్. ఇంక ఇట్లా ఆకైతే తీసుకోవాలి, కొంచెం అయితే తీసిన, కొంచెం అంటే కొంచెమే తీసిన, మళ్ళీ ఫ్రీ టైం చూసుకొని తీద్దామని చెప్పేసి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే